కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి నియోజకవర్గంలో యాక్టివ్ కావడంతో అధికార తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైంది. 137 రోజుల జైలు జీవితం, అనారోగ్య సమస్యల తర్వాత వంశీకి ప్రజల్లో సానుభూతి పెరుగుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి తోడు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకు ప్లస్ అవుతోందన్న రాజకీయ చర్చ నడుస్తుంది. ఇంతకీ గన్నవరంలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా? దూకుడు పెంచుతున్న వంశీని కట్టడి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయవాడ శివారులోని గన్నవరం నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిరిగి గ్రౌండ్లోకి దిగడం అక్కడి పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల తరువాత వంశీపై ఏకంగా 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా ఆయన దాదాపు 137 రోజుల సుదీర్ఘ కాలం పాటు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా గడపాల్సి వచ్చింది. న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ ఏమాత్రం సమయం వృధా చేయకుండా నేరుగా నియోజకవర్గ ప్రజల్లోకి వెళుతున్నారు. వరుస పర్యటనలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. గన్నవరం పాలిటిక్స్ ను తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు పకడ్బందీ ప్రణాళికతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. వల్లభనేని వంశీ ఎంట్రీతో అధికార తెలుగుదేశం పార్టీకి గన్నవరంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు వంశీపై ప్రజల్లో భారీగా సానుభూతి వ్యక్తమవుతుండగా, అదే సమయంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఆయనకు బాగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం నేతలు కూడా అంతర్గతంగా వల్లభనేని వంశీకి మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీలో ఉన్న ఈ అంతర్గత వర్గ విభేదాలు వంశీకి పూర్తిగా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టి ఇన్ని నెలల పాటు జైల్లో ఉంచారన్న భావన సామాన్య జనంలో నాటుకుపోవడంతో అది వంశీ పట్ల సానుభూతి పవనాలుగా మారుతుంది. ఆయన ఎక్కడ పర్యటించినా పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి తమ సంఘీభావం తెలుపుతున్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే అది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఏకంగా 7 సార్లు ఇక్కడ విజయఢంకా మోగించింది. మరో 2 సార్లు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి కూడా గెలుపొందారు. ముఖ్యంగా 2009 నుంచి 2024 వరకు జరిగిన వరుసగా 4 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అందులో 2014, 2019 ఎన్నికల్లో స్వయంగా వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే గత ఎన్నికల తరువాత ఆయన అనూహ్యంగా వైసీపీ వైపు మొగ్గు చూపారు. 2024 ఎన్నికల్లో వంశీ వైసీపీ నుంచి పోటీ చేసినప్పటికీ ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు ముందు నిలబడలేక యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం వంశీకి వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా అత్యంత గడ్డుకాలం ఎదురైంది. వరుస కేసులతో జైలుకు వెళ్లిన ఆయనకు రిమాండ్లో ఉన్న సమయంలోనే ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి సోకింది. దీంతో ఆయన ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో తిరిగి నియోజకవర్గానికి రాకపోకలు సాగిస్తున్నారు. తనకు కష్టకాలంలో ఆదరించిన ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని కవర్ చేస్తున్నారు. వంశీ వస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో పాటు ఆయనను వ్యక్తిగతంగా అభిమానించేవారు కూడా తరలివస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా తమ కోసం జైలు జీవితం గడిపారన్న సెంటిమెంట్ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తుంది. ప్రస్తుతం గన్నవరంలో జరుగుతున్న ఈ పరిణామాలు అధికార పార్టీకి స్పష్టమైన హెచ్చరికలు పంపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఇప్పుడే ఏ అంచనాకు రాలేము. కానీ నిన్న మొన్నటి వరకు డీలా పడిపోయిన ప్రతిపక్ష శిబిరంలో మాత్రం ఇప్పుడు స్పష్టమైన కొత్త కళ కనిపిస్తుంది. గత ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే వైసీపీ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో చాలా మెరుగుపడిందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ దూకుడును, ఆయనకు పెరుగుతున్న ప్రజా మద్దతును కట్టడి చేయడంలో స్థానిక అధికార పక్షం తడబడుతున్నట్లు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటికైనా గన్నవరం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అంతర్గత విభేదాలను సర్దుకునేలా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.